సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 16 మంది కౌన్సిలర్లను తీసుకుని మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ అఫీషియో సభ్యునిగా సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కు చెందిన 4 కౌన్సిలర్లు హాజరు కాగా మంత్రితో కలిసి మొత్తం 21 మంది సభ్యులు హాజరయ్యారు. కౌన్సిలర్తో ప్రత్యేక అధికారి ఆర్డీఓ రామూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 12:30 చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి 14వ వార్డు కౌన్సిలర్ దండి లక్ష్మి పేరును సభ్యులు ఒకరు ప్రపోజ్ చేయగా మిగతా సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. దీంతో హుస్నాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ గా దండి లక్ష్మి ఎన్నికైనట్లు ఆర్డీఓ రామూర్తి ప్రకటించారు. అనంతరం వైస్ చైర్మన్ గా 7వ వార్డు కౌన్సిలర్ చిత్తారి పద్మను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించి ధృవీకరణ పత్రాలు అందించారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన చైర్పర్సన్ దండి లక్ష్మిని కుర్చీలో కూర్చోబెట్టి అభినందించారు. ఎన్నికల ముందే రాజకీయాలని, ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ అభివృద్ధికి అన్ని పార్టీలు సహకరించాలన్నారు.